పాలకుల వీక్షకుల వారధి, సామాన్యుడి గలం. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మీ ముందుకొస్తుంది మీ నిఘా టీవీ. తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణలో మొదటిసారిగా జరపబడుతున్న పంచాయతీరాజ్ ఎలక్షన్లలో కరీంనగర్ జిల్లా ఎలగందల్ గ్రామం, ఎలగందల్ అనేది 1905 వరకు కూడా రాజధాని మరియు జిల్లాగా పేర్కొనబడినది. ఎలగందల్ ఖిలాలో ఎంతోమంది రాజులు, నైజాములు పరిపాలించబడిన ప్రదేశంగా పర్యాటక కేంద్రంలో గుర్తించబడినది. ఈ గ్రామంలో నేను గతంలో 2013లో సర్పంచ్గా మన కరీంనగర్ మండలంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఏకైక వ్యక్తిని. నాకు నా గ్రామ ప్రజలు ఇచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు, మా గ్రామానికి ముంపుకు గురై రోడ్డు కట్ చేయడం జరిగింది 30 సంవత్సరాల క్రితమే. అంటే మా గ్రామానికి రహదారి లేకుండా పోయింది. మా గ్రామానికి రావాలంటే ముక్కు చుట్టూ తిరిగి వచ్చినట్టు ఉండేది. కరీంనగర్, కమాన్పూర్, బద్దిపల్లి, బావుపేట నుంచి మా గ్రామానికి రావడం జరిగింది. మా యొక్క బస్ సౌకర్యాన్ని, మేము రవాణా సౌకర్యాన్ని కోల్పోవడం జరిగింది. అలాంటి టైములో సెంట్రల్లో, కేంద్ర మంత్రిగా ఉంటున్న చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు మా గ్రామానికి పర్యాటక కేంద్రానికి ఒక 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ సమయంలో మా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా నేను ఆయనను గౌరవంగా, మీరు మా గ్రామంలో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి పర్యాటక కేంద్రాన్ని స్థాపించారు కానీ మా గ్రామానికి రవాణా సౌకర్యం లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడున్న గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా గ్రామానికి 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక 30 సంవత్సరాల క్రితం కట్టు అయిన చెడిపోయిన రోడ్డును, తీసివేసిన రోడ్డును మళ్ళీ పునర్నిర్మాణించడం జరిగింది. అది ముఖ్యంగా నా హయాంలో జరగడం నాకు చాలా గర్వకారంగా అనిపించింది.
ఇంతకుముందు ఎలగందలు రావాలంటే కమాన్పూర్, బద్దిపల్లి, బావుపేట తిరిగి రావాలంటే 14 కిలోమీటర్ల దూరాన్ని ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టడంతో 7 కిలోమీటర్లు అంటే సగానికి సగం కుదింపు చేయడం జరిగింది. దీని పట్ల మన గ్రామంలో పర్యాటక కేంద్రంగా ఉన్న కిలా చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంతేకాకుండా నేను నా గ్రామ పంచాయతీ హయాంలో చాలా పనులు బస్టాండ్ నుంచి గూడెంకు, మారుమూల గూడెం ఒక ఆమ్లెట్కు డాంబర్ రోడ్ 3 కోట్లు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఒక 3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదే పద్ధతిలో బావుపేట నుంచి ఇంకొక ఆమ్లెట్ బోనాలపల్లెకి కూడా ఒక 3 కోట్ల రూపాయలు కేటాయించి సిమెంట్ రోడ్డు తార్ రోడ్డు చేయడం జరిగింది. వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు మళ్ళీ ఒక అవకాశం ఈ గ్రామ పంచాయతీలో జనరల్ మహిళగా చేసే అవకాశం నాకు దొరికింది. నేను గతంలో చేసిన పనులన్నింటిని దృష్టిలో పెట్టుకొని నా గ్రామ ప్రజలు నాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.